పేరుకే పొట్టిమిర్చి, కానీ లాభాల ఘాటు మాత్రం ఎక్కువే. అందుకే తూర్పుగోదావరి జిల్లా దుర్గాడ గ్రామం రైతులు పొట్టిమిర్చిగా పిలువబడే బేరుమిర్చిని పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారు. మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనే కాదు, విదేశాల్లో సైతం దుర్గాడ గ్రామానికి చెందిన బేరుమిర్చి చాలా ఫేమస్. అందుకే ఎక్కడా లేని విధంగా ఈ గ్రామంలో 70 సంవత్సరాలుగా ఈ మిర్చిని సాగు చేస్తున్నారు. రైతుకు లాభాలను తెచ్చిపెడుతున్న దుర్గాడ మిర్చిపై స్పెషల్ ఫోకస్. ఎర్రగా గుండ్రంగా చూడగానే చెర్రీ పండుల నోరూరించే ఈ పండు అచ్చంగా మిరప పండు. దీన్ని కొరికితే ఖచ్చితంగా చెంబుడు నీళ్లు తాగాల్సిందే, అంత కారంగా ఉంటుంది. మరి దీన్ని ఆంధ్రాలో పొట్టిమిర్చి అని పిలిస్తే మహారాష్ట్రలో బేర్మిర్చి అని పిలుస్తారు. దీని కారంలాగానే లాభాల ఘాటు కూడా ఎక్కువే. పెద్ద మొత్తంలో లాభాలు తెచ్చిపెడుతున్న ఈ పొట్టిమిర్చిని మాత్రం తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో మాత్రమే సాగు చేయడం విచిత్రమే. గొల్లప్రోలు మండలంలో సాగు చేయని కూరగాయ లేదంటే అతిశయోక్తి కాదు. ఇక్కడి మెట్ట భూముల్లో రైతులు కాలీఫ్లవర్, టమోటా, బెండ, బీర, ఆనప, పుచ్చకాయ, ఉల్లి, మిర్చి పంటల్ని అధికంగా పండిస్తారు. మిర్చి పంటలో సన్నాలు, దేశవాళీ, కూరాకులు, పొడవులు తదితర రకాలను సాగు చేస్తూ ఉంటారు. అయితే దుర్గాడ గ్రామస్తులు మాత్రం ఇతర గ్రామాలకు భిన్నంగా పొట్టి మిర్చిని సాగు చేస్తున్నారు. ఈ ఒక్క గ్రామంలోనే 600 ఎకరాల్లో ఈ మిర్చి సాగులో ఉంది. సుమారు 70 సంవత్సరాలుగా ఇక్కడి రైతులు ఇదే రకం మిర్చిని పండిస్తున్నారు. 70 ఏళ్ల క్రితం కేవలం 50 ఎకరాల్లో మాత్రమే బేర్మిర్చి సాగులో ఉండేది. అప్పట్లో ఈ మిర్చికి పెద్దగా మార్కెట్ లేదు. అయితే వీటిని వ్యాపారులు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్లలో ఉన్న స్టార్ హోటళ్లకు ఎగుమతి చేయడం ప్రారంభించాక వాటి డిమాండ్తో పాటు గ్రామంలో పంట విస్తీర్ణం కూడా పెరిగింది. అధిక ఘాటుతో పాటు చూడగానే ఎర్రగా నిగనిగలాడే ఈ మిర్చి అంటే మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర వాసులు చాలా ఇష్టంగా తింటారు. ముంబై నుంచి వ్యాపారులు అరబ్ దేశాలకు ఈ మిర్చిని ఎగుమతి చేస్తున్నారు. పాకిస్తాన్, శ్రీలంక, మలేషియా దేశాలకు సైతం దుర్గాడ మిర్చి ఎగుమతి అవుతోంది. బీచ్లో ఇక్కడ ఒక 80 ఎకరాలు వేసేయాలండి రైతులు. ఫస్ట్ నారు పోసి ఒక నెల తడుపుతామండి బయట. అది మళ్ళీ తెచ్చి మళ్ళీ ఊడుతామండి. ఊడిసి అలా పిండిలు అవి పెట్టి మళ్ళీ అది బలం అది చేస్తుంటామండి. గొప్పలు అయ్యి అవుతామండి. ఇది పంట రాబోతుకి ఇంచుమించులో 3 నెలలు 4 నెలలు పడేద్దండి. ఎంత వస్తుంది దిగుబడి? దిగుబడి ఎకరానికి బాగా వస్తే 80 బత్తాలు అలా వద్దండి. పచ్చికాయ కొనుక్కుపోతారండి సాగుకారులు. పచ్చికాయ 1300, 1400 ఇలా ఉంటుందండి. పళ్ళు అయిన తర్వాత కోసండి వాళ్ళు మనం బత్తాలు పడితే వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోతారండి సాగుకారులు. 2400 ఉందండి ఇప్పుడు రేటు. ఇంచుమించులో మా తాతల కాడి నుంచి ఇదే వ్యవసాయం అండి. ఉల్లి తోట ఇవ్వండి బాగా. ఇక్కడ పొట్టిమిర్చి పంచుతాం. పంట పండిద్ది ఇంచుమించు సుమారు ఒక 100 ఎకరాల దాకా పండుతుంది. ఓన్లీ గొల్లప్రోలు మండలంలో మాత్రం పండుతుంది. మిగతా చెప్పిన పండుగ ఇది ఎక్స్పోర్ట్ ఓన్లీ బొంబాయి. సుమారు ఒక 60 బత్తలకు రావచ్చు. బస్తా ధర ఇంచుమించి రేట్ అంటే 2500, 1500 ఒక గంట. ఇది వాటర్కి స్టార్ హోటల్ గట్లా వెళ్తుంది. కూరకి మంచి ఫేమస్. గుంటూరు మిర్చి మనకి ఆంధ్రకన్నా ఫేమస్. ఈ మిర్చి పుట్టిమిర్చి అక్కడ మంచి ఫేమస్. బేరు మిర్చిని ఎండుమిర్చి కోసమే సాగు చేస్తారు. కాయ పండుగ మారగానే వ్యాపారులు వీటిని కొనుగోలు చేస్తారు. రైతుల దగ్గర కుంచాలు, బస్తాలు లెక్కన దళారులు కొనుగోలు చేస్తారు. 8 కుంచాలు ఒక బస్తాగా లెక్కగడతారు. పండు మిర్చిని ప్రత్యేకంగా సిద్ధం చేసిన కళ్ళాల్లో ఎండబెడతారు. పూర్తిగా ఎండిన తర్వాత వాటిని ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తారు. ఇప్పటి వరకు గొల్లప్రోలు మండలం నుంచి సుమారు 40 టన్నులకు పైగానే మిర్చి ముంబైకి ఎగుమతి అయినట్లు రైతులు చెబుతున్నారు. రైతుల దగ్గర బస్తా 2500 నుంచి 3500 వరకు కొనుగోలు చేసిన మిర్చిని బాగా ఆరాక కిలో 200 నుంచి 400 వరకు అమ్ముతున్నారు. ఇతర ప్రాంతాల్లో బేరు మిర్చిగా పిలిచే పొట్టి మిర్చి విత్తనం దుర్గాడ లోకల్దే. ఇక్కడ పండే మిర్చిలో నాణ్యమైన మిరప పళ్లను ఎంచుకుని రైతులు విత్తనాల కోసం దాచుకుంటారు. వాటినే వచ్చే సీజన్లో విత్తనాలుగా వాడతారు. ఇలా ప్రతి సంవత్సరం విత్తనాలను వృద్ధి చేసుకుంటున్నారు. రైతులు ఒకరి నుంచి ఒకరు విత్తనాలు మార్చుకుంటారు. ఇతర ప్రాంతాల్లో పొట్టిమిర్చిని సాగు చేయాలంటే తప్పనిసరిగా దుర్గాడ రైతుల నుంచి వాటిని కొనుగోలు చేయాల్సిందే. ప్రత్యేకమైన ఈ విత్తనాలను అభివృద్ధి చేయడానికి హార్టికల్చర్ అధికారులు ముందుకు రాకపోవడం పట్ల రైతుల్లో విమర్శలు సైతం ఉన్నాయి.
ఈ పంట నవంబర్ నెల నుంచి ఏప్రిల్, మే వరకు ఉంటుంది. నేను మిర్చి పొట్టి మిరప సాగు చేశానండి. 1 ఎకరం మిరప వేసానండి. దీనికి వచ్చి ఈ పొట్టి మిరపకు వచ్చి ఎకరాకు వచ్చి ఒక 80,000 ఖర్చు అవుతుందండి. దుర్గాల్లో ఎక్కువ 700-800 ఎకరాలు వేస్తారండి ప్రతి ఏటన. ఇంకా రైతులకి దీని డిమాండ్ బాగుంటే ఇంకా దీన్ని పండించడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇది పొట్టి మిరప వచ్చి ఘాటు ఎక్కువగా ఉంటుందండి, కారం. నెక్స్ట్ ఇది బొంబాయి మార్కెట్ ఎక్కువగా దీన్ని ఖరీదు చేస్తుందండి. అక్కడి నుంచి దుబాయ్ వెళ్తుంది. ఇంకా ఇతర దేశాలు దీని ఎగుమతి ఉంది. ఇది ఇంకా కొంచెం దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి, ఈ అధికారులు దీని మీద కొంచెం ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని ఎక్కువ సాగు చేయడానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే ఇంకా మరింత మంది రైతులు ముందుకొచ్చి ఈ పొట్టి మిరపను అభివృద్ధి చేసి ఇతర జిల్లాలకు, శ్రీకాకుళం జిల్లా కానీ, విజయనగరం జిల్లా, వేరే జిల్లాలకు కూడా దీన్ని సాగు చేయడానికి బాగుంటుందని మేము రైతులు ప్రత్యేకంగా కోరుతున్నాం. రేటు ఇప్పుడు వచ్చి ఈ సంవత్సరం పర్వాలేదండి. బస్తా వచ్చి 3,500, 3,600 కొంటున్నారండి. పొట్టి మిర్చి సాగులో పెట్టుబడులు అధికమే. విత్తనాలు రైతుల సొంతమే అయినా నారు సిద్ధం చేసుకునే దగ్గర నుంచి కాయలు కోసే వరకు పెట్టుబడులు అవసరం. ఎకరానికి సుమారు 50,000 వరకు ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. ఈ పంటకు పురుగు మందులు, ఎరువులు అధికంగా వినియోగించాలని రైతులు వివరిస్తున్నారు. విత్తనాలు నారు వేసుకుని ఆపై వాటిని నాటడం ద్వారా పంట సాగు చేస్తున్నారు. మెట్టలో వ్యవసాయం చాలా వరకు బోర్ల మీదనే సాగవుతోంది. ఎకరానికి 60-80 బస్తాల వరకు ఈ పంట దిగుబడి లభిస్తోంది. ఇంచుమించులో 50-60 ఆవులు చేస్తున్నామండి. అంటే మన ఆంగ్రేశ్వరండి. కాకపోతే నేను ఈ సంవత్సరం స్టార్ట్ చేశానండి. ఈ సంవత్సరం గట్టిగా అయితే 50 బస్తాలు 60 బస్తాలు అవుతాయండి ఎకరం. ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు వచ్చే ఏంటంటే 3,500-3,500 వరకు ఉంటారండి. ఇప్పుడు మా ఊరికి వచ్చైతే ఇంచుమించులో ఒక 500-600 ఎకరం ఉంటుందండి. అంటే దీన్ని పొట్టికాయలు అంటామండి. కూరగాయలు పొడుగు ఉంటాయి కదండి, ఈ పొట్టి మిర్చి అంటామండి. అయితే ఇక్కడ మాకు ఇంచుమించులో బొంబాయి వెళ్ళిపోతాయండి. డైరెక్ట్ బొంబాయి వేస్తారండి సాకులు. మన ఊళ్ళో సాకులు రైతులు కొనుక్కునండి, వాళ్ళు 3 దగ్గర రైతులు కొనుక్కుంటారండి. కొనుక్కుని అలా పట్టుకెళ్తారండి. పచ్చితన సావకారం అన్నాడు ఎవడ ఉంటాడండి. ఇలా 3 రైతులు లేకమే పట్టుకెళ్తారు అంతే. బొంబాయి విత్తనాలు ఎక్కడ మా సొంత అండి, మా సొంత తీసుకుంటాండి. ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోయేదో, లాస్ట్ ఇయర్ అయిపోయేదో, ఇప్పుడు బోనకాయలు వేసుకుంటాం. మళ్ళీ నారు వేసుకుని తర్వాత మళ్ళీ సంవత్సరం మళ్ళీ తీస్తామండి. అంటే బయట దాకా ఎక్కడ తేమండి, మా సొంతకాయండి ఇది. ఏ ధర అయినా ఇక్కడే ఇచ్చేస్తున్నాం. ఎక్కువైనా తక్కువైనా పైనుంచి ఎవడో వస్తలేదు అనుకున్నాడు. అందుకని సాగులు ఎవడో లేరండి. ఇక్కడ 4 కలిపి కొనేడు ఒకసారి పెంచుతున్నారు, ఒకసారి తగ్గించేస్తున్నారు. ధర లేదు అన్నది తెలుసులేండి రైతులు. ఇది ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారండి? గుంటూరు, బొంబాయి ఖరీదు చేసుకుంటారండి. మాకు తెలుసులేండి ఖరీదు ఎక్కడికైనా. పొట్టి మిర్చి సాగులో ఎంత కష్టపడ్డా, ఎంత దిగుబడి వచ్చినా దాని ధర నిర్ణయించేది మాత్రం గ్రామంలోని ఓ 10 మంది వ్యాపారులు మాత్రమే. వారంతా ఒక మాట మీద ఉండి మిర్చికి ఎంత ధర నిర్ణయిస్తే ఆ ధరకే రైతులు మిర్చిని అమ్మాల్సి వస్తోంది. వాళ్లు మినహా బయట నుంచి వ్యాపారులెవరూ మిర్చి కొనుగోలు చేయడానికి రాని పరిస్థితి ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. అయినా పెట్టుబడులను మించి ధర ఉండటంతో వాళ్లకే పంట నమ్ముతున్నట్లు వారు చెబుతున్నారు. మిర్చి పొట్టిదే అయినా లాభాల్లో గట్టిది కావడంతో ఇక్కడి రైతులు మిర్చి సాగులోనే లాభాలు ఆర్జిస్తున్నారు. తమ గ్రామం ప్రత్యేకతను నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.